వెల్కమ్ బ్యాక్ టు గాసిప్స్ క్యారేజ్. టీడీపీకి గట్టి పట్టున్న జిల్లాల్లో శ్రీకాకుళం ఒకటి. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో 10కి 10 స్థానాలని క్లీన్ స్వీప్ చేసింది సైకిల్ పార్టీ. ఇక పార్లమెంటు స్థానంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని వరుసగా మూడోసారి గెలిపించారు సిక్కోలు ఓటర్లు. గత 5 ఏళ్లు జిల్లాని శాసించిన వైసీపీ టీడీపీ కార్యకర్తలని వేధించిందనే కసి పెంచుకున్న సైకిల్ సైనికులు ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించి తమ ప్రతాపం చూపించారు. అయితే ఎన్నికల్లో గెలిచామనే సంతృప్తి కార్యకర్తల్లో కానీ ఎమ్మెల్యేల్లో కానీ ఎక్కడా కనిపించటం లేదని చెప్తున్నారు. దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించని చందంగా తమ పరిస్థితి ఉందని లోలోన మదన పడుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ సిక్కోలు టీడీపీకి వచ్చిన సమస్య ఏంటి? అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాను క్లీన్ స్వీప్ చేసిన జోష్ పార్టీ క్యాడర్ను సంతృప్తి పరచలేకపోతోందని అంటున్నారు. జిల్లాలో 10 మంది ఎమ్మెల్యేలు, 1 ఎంపీ గెలిచినా కేంద్ర మంత్రితో పాటు రాష్ట్ర మంత్రి పదవి కట్టబెట్టినా ఇంకేదో సాధించలేకపోయామనే ఆవేదన ఆ పార్టీలో కనిపిస్తోందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా గత 5 ఏళ్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న కార్యకర్తలు, నాయకుల బాధను పార్టీ అధిష్టానం అర్థం చేసుకోలేకపోతోందనే వాదన వినిపిస్తోంది. చేతికి అధికారం వచ్చినా తాము ఆ అధికారం చలాయించలేకపోతున్నామని ఎమ్మెల్యేలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు వాపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాకు చెందిన ఓ ముఖ్య నేత అధికారులను కట్టుదిట్టం చేయడంతో గెలిచిన ఆనందం టీడీపీని సంతృప్తిపరచలేకపోతోందంటున్నారు. పార్టీ అధికారంలోకొచ్చి దాదాపు 40 రోజులు కావస్తున్నా తమకు అనుకూలమైన అధికారులను నియోజకవర్గానికి తెచ్చుకోలేకపోయామని ఎమ్మెల్యేలు నిట్టూరుస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గత నెల 4న ఫలితాలు రాగా 12న సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ వెంటనే వారం రోజుల్లో జిల్లాలో కొన్ని బదిలీలు జరిగాయి. ముఖ్యంగా మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలిలో గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన అధికారులు, పోలీసులకు స్థానచలనం కల్పించారు. టెక్కలిలో మార్పులతో జిల్లా వ్యాప్తంగా ప్రక్షాళన ఉంటుందని ఆశించిన ఎమ్మెల్యేలకు ఆశాభంగమే ఎదురైందంటున్నారు. టెక్కలిలో మొదలైన బదిలీల ప్రక్రియ తమ నియోజకవర్గాల్లోనూ కొనసాగించాలని ఎమ్మెల్యేలు ఆశించగా హైకమాండ్ ఎమ్మెల్యేల ఆశలపై నీళ్లు జల్లినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా జిల్లాకు చెందిన ఓ ముఖ్య నేత తనకు తెలియకుండా ఎలాంటి మార్పులు చేయొద్దని ఆదేశించడంతో ఎక్కడివారు అక్కడే గప్చుప్ అన్నట్లు పరిస్థితి మారిపోయింది. సదరు ముఖ్యనేత నిర్ణయంతో ఎమ్మెల్యేలు కూడా ఉసూరుమంటున్నారు. అధికారం వచ్చినా గత ప్రభుత్వంలో ఉన్న అధికారులే కొనసాగడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులను సైతం అధిగమించలేకపోతున్నామని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు టీడీపీ వర్గాల సమాచారం. వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా బదిలీలు జరగలేదు. ప్రస్తుతానికి కలెక్టర్లు, ఎస్పీల బదిలీలు మాత్రమే జరిగాయి. డీఎస్పీ, ఆర్డీఓ స్థాయి అధికారులను మార్చిన తరువాత మండల స్థాయి అధికారుల మార్పు ఉంటుందని చెబుతున్నారు. అయితే గతం నుంచి ఆయా మండలాలు, సర్కిల్ కేంద్రాల్లో పనిచేసిన ఎస్ఐలు, సిఐ స్థాయి అధికారుల వల్ల క్షేత్రస్థాయిలో క్యాడర్ ఇబ్బందులు పడ్డారని అంటున్నారు. అధికారంలోకొచ్చాక వారిని బదిలీపై పంపడం ఆలస్యమవుతుండటం వల్ల ఇప్పటికీ ప్రత్యర్థుల మాటే చెల్లుబాటవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు. తమ మండలాలు, సర్కిల్స్ లో పోలీసుతో పాటు రెవెన్యూ, హౌసింగ్, మండల పరిషత్ అధికారులను మార్చాల్సిందిగా ఎమ్మెల్యేలపై ఒత్తిడి చేస్తున్నారు. అయితే కార్యకర్తల వినతులను వింటున్న ఎమ్మెల్యేలు ముఖ్యనేత విధించిన ఆంక్షలతో ఏ పని చేయలేక, ఆ విషయం చెప్పలేక సతమతమవుతున్నారంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బదిలీలు జరిగే వరకు వేచి చూడాల్సిందిగా క్యాడర్కు నచ్చజెబుతున్నారు. జిల్లాలో ముఖ్యనేతకు పార్టీలో సూపర్ పవర్ ఉండటంతో ఎమ్మెల్యేలు కూడా బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేకపోతున్నారు. సరికదా సదరు నేతను కలిసి తమ సమస్యను తెలియజేయడానికి కూడా జంకుతున్నారు. దీంతో దేవుడు కరుణించిన పూజారి వరమివ్వలేదన్నట్లు తయారైందని కార్యకర్తలు వాపోతున్నారు.